నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు ఉత్పత్తి చేస్తామని ప్రకటన. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలన్నదే వైసీపీ విధానం. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొంపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. విశాఖలో శ్రీలంకతో జరిగిన 2వ మ్యాచ్లో భారత మహిళల జట్టు అద్భుత విజయం. 129 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలో ఛేదించిన టీమిండియా. క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, భారత విజ్ఞాన చరిత్ర, దేశ రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక దిశపై సమగ్రంగా వివరిస్తూ అమరావతిని భారత క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజెంటేషన్ ద్వారా క్వాంటమ్ ప్రోగ్రాంలోని కీలక అంశాలను వివరించిన సీఎం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేసిన చంద్రబాబు అదే తరహాలో ఇప్పుడు క్వాంటమ్ రంగంలోనూ ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్టే భారత్ కు క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దామని ప్రకటించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత అంతా కూడా లైన్లో ఉన్నారు, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నౌ ఐ వాంటెడ్ టు గివ్ మై విజన్. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for my vision for quantum computing and deep technologies. Now I wanted to give some PowerPoint presentation so that always if you talk, retention or immediate catching, all these things will be less. If you see it is a belief, it will be more effective. That is where I started globally PowerPoint presentations around 1995. Now 30 years are over. Today so many students are here. I wanted to make to realize what is future. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. That is a matured mechanism for mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build in future. If you go historical things next. If you see historical things, India's civilizational foundation, knowledge as our DNA. Not now, from the beginning. India is among the world's oldest living civilizations with 5,000 years more of continuous intellectual tradition. For millennia, India lead global thinking, establishing a strong foundation of knowledge. If you see some of the examples, 2500 BC, urban planning and engineering. 900 BC, holistic health and yoga. 600 BC, pioneering medicine, Ayurveda. 600 BC, Talaksala University. 138 BC, Silk Route. 427 AD, Nalanda University. That universities, even today we are talking, then now Stanford, Harvard, everything has come. This is a different story, but this is the strength of India. Knowledge is in our DNA. Influential community and also very, very wealth creators globally.
It is going to happen another 22 years' time. So I wanted to associate with all of you యంగ్స్టర్స్. దగ్గర 50,000 మంది ఈరోజు ఆన్లైన్లో ఉన్నారు. మీ అందరికి అభినందనలు. నేను ఒక పిలిపిచ్చాను, ఒక చిన్న పిలిపిస్తే 50,000 మంది 48 అవర్స్ 48 గంటల్లో మీరు ఎన్యూమరేట్ చేసుకున్నారు. న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చే బాధ్యత మాది. అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చూస్తున్నా. ఆల్ యంగ్ బ్రెయిన్స్, అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, అదే మాదిరిగా ఈ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకు వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఆల్సో మన టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతూ మనం కానీ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ది వే వీఆర్, మనం ఆలోచన విధానం ఇంపార్టెంట్. ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ. యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో. ఐ ఆమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్లకు మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, స్విట్జర్లాండ్కి వెళ్ళండి, సింగపూర్కి వెళ్ళండి, ఎక్కడ చూసినా నెంబర్ 1 అయ్యారు. ఈరోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. దీనికి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మీరు స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు లేకుంటే 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్, మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. మీ క్యారియర్ బిల్డింగ్ ఇది చాలా ముఖ్యం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్ అంతా మీరు ఆలోచించాల్సింది, మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం. అదే మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు సానబెట్టగలిగితే యూ కెన్ డూ వండర్స్. మీకంటే ముందు నేను గుర్తుపెట్టుకోవాలి, పేదలకు నాణ్యమైన వైద్య విద్య అందించాలన్నదే వైసీపీ లక్ష్యమని, అందులో భాగంగా మెడికల్ కాలేజీను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలన్నదే పార్టీ విధానమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు వైసీపీ విరుద్దమన్న ఆయన, పార్టీ అధ్యక్షుడు జగన్ సైతం ఇదే స్పష్టం చేశారని తెలియజేశారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఇదే మా పార్టీ విధానమని, మేము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేయడంతో పాటు స్కాములకు పాల్పడ్డ వారిపై చర్యలు ఖాయమని స్పష్టీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీకుడు భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన, కాగితం పులి మాటలు కట్టిపెట్టాలని సూచించారు. ఏ రకంగా వారి తాలూకా భాష, ఏ రకంగా వారి ప్రవర్తన, రాష్ట్రంలో ఉన్న నాయకుల తాలూకా మాటలు ఎలాగా ఉన్నాయని వారం రోజుల కింద గవర్నర్ గారిని మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, వారితో పాటు మీ అందరం కలిసి వెళ్ళి ప్రధానమైన సమస్య ఏదైతే రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఆనాటి మా ప్రభుత్వంలో పెట్టిన మెడికల్ కళాశాలని ప్రైవేటైజం చేస్తున్నారు, పీపీ మోడల్లో తీసుకొచ్చి లబ్ధి కోసం, స్వార్థం కోసం, అవినీతి కోసం కార్యక్రమం చేస్తారని చెప్పని ప్రజా అభిప్రాయ సేకరణని 1,000 సంతకాలు, 1,00,00,000 పైచీలకే 1,02,00,000 చిలుక సంతకాల ప్రజాభిప్రాయంతో వారికి సమర్పించడం జరిగింది. ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్న దానికి సంబంధించిన మంత్రి కానీ, లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడిన భాష కానీ, వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే,
మంత్రి అంటాడు 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1 కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి? అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి? దాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దాన్ని ఒక పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము పీపీ మోడల్లో ప్రైవేటిజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే వాళ్ళే కదా చెప్తారు కదా ఎంతమంది పెట్టారనేది. లేదు అంటే లేదండి మా ఊర్లోకి వచ్చి పెట్టింది లేదండి, అవన్నీ ఎవరో ఇంట్లో కూర్చొని పెట్టిందండి మా ఊరు లేదని చెప్తారు కదా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ప్రజలతో అభిప్రాయం మీకు తెలుస్తుంది. అభిప్రాయం చేస్తారు కదా, ఒక సర్వే చేసి చూడండి, ప్రజా అభిప్రాయం ఏంటో మీకు తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు దించుకోకండి దయచేసి. సరే మీ విధానం మీది, మా నిర్ణయం మా విధానం మాది, మా నిర్ణయం మాది, మీ నిర్ణయం మీది. ప్రజలే దాన్ని నిర్ణేతలు చెప్తారు. దాని మీద మా అధ్యక్షులు ఏం చెప్పారు? ఎవరైనా సరే ఏ ఆశపడో లేదా అవినీతి కోసమో ఈ కార్యక్రమాన్ని కానీ మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదరణతో మళ్ళీ మీ అధికారంలోకి వస్తాం, ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాం, ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం. ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ల గురించే చూస్తాడు. పేదవాడి గురించి కానీ, సామాన్యుల గురించి కానీ, మధ్యతరగతి గురించి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన చేయడు. వారికి ఆలోచన ఆ దృక్పథంగా రాదు. ఇవాళ మరి మీరు అందులో భాగస్వామి కదా, మీరు ప్రశ్నిస్తానంటుంటారు కదా. మెడికల్ కళాశాలను అవినీతి చేసి మెడికల్ కళాశాల ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళందరూ చర్య తీసుకుంటామంటే మమ్మల్ని బెదిరిస్తారా? బెదిరిస్తూ ఉంటారా మమ్మల్ని? నాకు అర్థం అట్లేదు, చూస్తున్నాను. జ్యోతిష్యాలు చెప్తారు ఏమనంటే మళ్ళీ పార్టీ అధికారంలో రాదని. అధికారంలోకి వచ్చిందా, అధికారం రాలేదా, ఎవరు గెలిచారా, ఎవరు పోయారా, అవన్నీ అందరూ తెలిసిందే. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీ శ్రీనివాస గోవింద, ఏడు శనివారాల వెంకన్న గోవింద, ఎర్రచందన స్వరూపుడ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.